ప్రైజ్ ది లార్డ్. మనకి జన్మనిచ్చిన వారు ఉన్నారు, మన కోసం జాగ్రత్తలు తీసుకునేవారు కూడా ఉన్నారేమో, మన కోసం మనతో స్నేహం చేసేవారు కూడా ఉండొచ్చు. కానీ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వారెవ్వరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. మరి ఈ ఒక్క యేసుక్రీస్తు తప్ప నువ్వు అందరి వెనకాల పరిగెడతావు, ఈ ఒక్క యేసుక్రీస్తు తప్ప నువ్వు అందరినీ ప్రేమిస్తావు, అందరికీ సమయం ఇస్తావు. ఎందుకు అని నేను అడగను, కానీ దేవుడు ఒక రోజు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు నేను ఇంకనూ పాపపు స్థితిలో ఉండగానే, ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. నువ్వు నేను ఆయనని మొదట ప్రేమించలేదు, దేవుడే నిన్ను నన్ను మొదట ప్రేమించాడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు. నువ్వు ప్రేమించే మనుషులైతే నీ గుండెని ఇంకా ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళిపోయేవారు, కానీ దేవుడు నీ గుండెను బాగుపరిచే దేవుడు, నీ మనస్సును కట్టే దేవుడు, నీ ఆలోచనలను దారిలోనికి తెచ్చే దేవుడు. అదే మనుషులు చెల్లా చెదురు చేసి వెళ్ళిపోయేవారు. అలాంటి నీ కోసం నా కోసం ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి మరిచి ఈ లోకం వెనకాల ఎందుకు నడుస్తున్నావు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరి కారణం చేత నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు? ఎవరి కారణం చేత నువ్వు ఇంకా సజీవు లెక్కల్లో ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో.